హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ అండ్ బినీస్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నామండి. బినీస్ని శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్నగా. దీనికి 5 ఎగ్స్ సరిపోతాయండి. డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాము. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా ఎలా ఉన్నాయో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఉల్లిపాయలు వేసి కొంచెం కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి ఉడికించాలండి. ఉల్లిపాయని సిమ్లో పెట్టి పసుపు వేసుకొని మూత పెట్టి కొంచెం ఉడికించాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి, ఫ్రెష్ది. ఇందులో అయితే మసాలాలు అయితే ఏమి వేయట్లేదండి. కావాలి అంటే లాస్ట్కి గరం మసాలా అయితే వేసుకోవచ్చండి. మా ఇంట్లో తినరు కాబట్టి ఎక్కువ వేయట్లేదు. ఇప్పుడు బినీస్ వేసుకోవాలి. మొత్తం ఆయిల్లోనే కొంచెం ఫ్రై చేయాలండి. ఉడికేంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేసినాక అప్పుడు కారం, తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఫ్రై చేయడానికి ఇట్లాగే సిమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇప్పుడైతే బినీస్ ఫ్రై అయినాయి. కారం వేసుకుంటాను. ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, మీకు సరిపడా వేసుకోండి. కారం, ఉప్పు వేసుకోండి. ఒకసారి కలిపి ఒక 5 to 10 minutes ఇలాగే పెట్టాలండి. తర్వాత ఇప్పుడు ఎగ్స్ని అయితే బ్రేక్ చేసుకుందాం. డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. ఊరికే బినీస్ అయినా తినరు కదా, ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి. ఎగ్లో ప్రోటీన్ ఉంటుంది.